Sariri mama papa riri mama papa nini mama papa nini sa 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 ni da pa ma ga re ma pa pa mama pa pa ma pa da ni da pa ma ga re ga sa re ma pa mama pa ma pa sa ni da. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ అషు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో యాక్చువల్లీ ఏంటంటే ఇలా కూర్చొని వీడియోస్ చేయడం చాలా రోజులు అవుతుంది కదా. సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ నౌ. యాక్చువల్లీ రేపు నా బర్త్డే అనమాట. సో నా స్కిన్ని నేను ఎలా కేర్ తీసుకుంటాను, సో ముందు నుంచే కొంచెం కేర్ తీసుకుంటూ ఉంటే మనకి మన అకేషన్ వచ్చినప్పుడు సో స్కిన్ కొంచెం మంచిగా గ్లో అవుతుంది అనమాట, బ్రైట్గా అవుతుంది. సో నేను ఎలా కేర్ తీసుకుంటానో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ అంతా కొంచెం మారింది కదా. యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ చేంజింగ్ బ్యాక్గ్రౌండ్ ఫర్ మై వీడియోస్, ఎస్పెషల్లీ లాంగ్ వీడియోస్ అనమాట. సో కొంచెం ఇట్లా మంచి బ్యాక్గ్రౌండ్, సంథింగ్ ఇట్లా అట్రాక్టివ్గా కనిపించే బ్యాక్గ్రౌండ్ ఇలాంటిది ఏమైనా చేద్దామని అనుకుంటున్నాను. బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ నౌ. సో ఇప్పుడు అదైతే అవ్వట్లేదు. సో అందుకని చెప్పేసి కొంచెం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేద్దాం, ఎప్పుడు రొటీన్గా ఎందుకని చెప్పేసి ఎప్పుడు అటు సైడ్ వీడియోస్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇటు సైడ్ కూర్చొని చేస్తున్నాను. సో అందుకే మీకు ఈ వ్యూ అంతా కనిపిస్తుంది. సో అదన్నమాట. సో నా బర్త్డేకి నేను స్కిన్ కేర్ ఎలా తీసుకుంటాను, అది న్యాచురల్ స్కిన్ కేర్ కానీ లేదా బయట యూస్ చేసే ప్రోడక్ట్స్ కానీ, సో ఏదైనా కానీ ఓవరాల్గా నేను నా స్కిన్ ఎలా కేర్ చేస్తాను. సో ఐ థాట్ ఆఫ్ షేరింగ్ ఇట్ విత్ యూ ఆల్. సో మీకు కూడా యూజ్ అవ్వచ్చు కదా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు. సో స్కిన్ని కొంచెం ముందు నుంచి ఇలా ప్రెప్ చేసుకుంటూ వస్తుండే సో ఆ రోజుకి మంచిగా అవుతుంది అనమాట. సో నేను అందుకే షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో ప్లాన్ చేస్తున్నాను. సో ఇలా కూర్చొని చాలా రోజులు అవుతుంది, ఇలా కూర్చొని కెమెరాతో మాట్లాడుతూ వీడియోస్ చేయడం. యా, బట్ ఇట్ వాస్ నైస్. సో మళ్ళీ ఇలాంటి వీడియోస్ అంతా చేద్దాం మనం. ఈ మధ్య కొంచెం ట్రావెల్ అదంతా వస్తూ సో చేయలేకపోయాను. సో ట్రావెల్ వీడియోసే వస్తున్నాయి కదా. సో ఇంకా ఇలాంటి కంటెంట్ కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను. సో బిఫోర్ దాట్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ హిట్ ద బెల్ ఐకాన్. సో అప్పుడే మీకు నా నోటిఫికేషన్స్, నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట, బెల్ ఐకాన్ హిట్ చేయగానే. సో దట్స్ ఇట్. ఇంకా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇంకా. సో యాక్చువల్లీ ఐఎమ్ షూటింగ్ దిస్ వీడియో డ్యూరింగ్ నైట్ టైం అనమాట. రేపు నా బర్త్డే అనగా సో ఈరోజు నైట్ కూర్చొని వీడియో షూట్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి చేద్దాం అని చెప్పేసి ఇట్ గాట్ డిలేడ్. సో అది డిలే అవుతూ ఈవినింగ్ వరకు వచ్చింది. సో ఇట్స్ ఓకే, నౌ విల్ డూ ఇట్. సో అందుకే నాకేమనిపిస్తుంది అంటే డేని ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది కదా. అంటే లెగవగానే సో ఈరోజు ఏమేం చేయాలి, సో ఒక బుక్లో మనం నీట్గా నోట్ చేసుకొని పెట్టుకుంటే మన డే చాలా డిసిప్లిన్గా ఉంటుంది అని నాకు అనిపించింది. సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ టుమారో. లెట్స్ సీ ఏమవుతుందో. సో ఇలా డేని మంచిగా ప్లాన్ చేసుకుంటే ఈరోజు ఇది చేయాలి, ఈరోజు ఇది షూట్ చేయాలి, ఈరోజు ఇది అప్లోడ్ చేయాలి. సో అలా మంచిగా డే అంతా ప్లాన్ చేసుకుంటే చాలా డిసిప్లిన్గా ఉంటుంది. సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ టుమారో. సో లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. యాక్చువల్లీ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే అని చెప్పేసి చాలా డిలే చేస్తాను కదా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే మనం హెయిర్ని మంచిగా టై చేసేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ స్టెప్లోకి వెళ్తున్నాం మనం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే గార్నియర్ మైసెలర్ వాటర్. మీరు నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ వీడియో చూసుంటే యూ మైట్ హ్యావ్ సీన్ దిస్ బిఫోర్. సో ఇట్లా మంచిగా మైసెలర్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. యాక్చువల్లీ డబల్ క్లెన్జింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట నైట్ టైమ్స్ ఎస్పెషల్లీ. యాక్చువల్లీ నైట్ టైమే మనం డబుల్ క్లెన్జింగ్ చేయాలి, మార్నింగ్ ఏం అవసరం లేదు. సో నార్మల్గా ఫేస్ వాష్ యూస్ చేసేస్తే సరిపోతుంది. బట్ నైట్ మాత్రం కంపల్సరీగా డబుల్ క్లెన్జింగ్ అలవాటు చేసుకోండి ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్. సో నేను డబుల్ క్లెన్జింగ్ స్టార్ట్ చేశాక నాకు చాలా చేంజెస్ వచ్చాయి నాకైతే నా ఫేస్లో. సో అందుకే నేను పర్టికులర్గా ఇది సజెస్ట్ చేస్తున్నాను. సో మీకు డస్ట్ కనిపిస్తుందో లేదో ఐ డోంట్ నో, బట్ చాలా డస్ట్ వచ్చింది. సో ఇది మనం ఫేస్ వాష్ చేస్తే ఆ డస్ట్ పోదన్నమాట. ఇలా మంచిగా డబుల్ క్లెన్స్ చేసుకుంటేనే డస్ట్ అనేది నీట్గా పోతుంది, మన ఫేస్ మీద ఉన్న డర్ట్ అంతా క్లీన్గా వచ్చేస్తుంది. సో యా, వీఆర్ డన్ విత్ క్లీనింగ్ ద ఫేస్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ వాష్ అనమాట. సో ఫేస్ వాష్ చేసేసుకొని వచ్చేస్తాను. సో డబుల్ క్లెన్జింగ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. మైసెలర్ వాటర్ ఇంకా ఈ డాటన్కి ఫేస్ వాష్. సో ఈ రెండింటితో డబుల్ క్లెన్జింగ్ కంప్లీట్ అయిపోతుంది నాది. సో నెక్స్ట్ వచ్చేసి ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. సో నాకు చాలా తక్కువ ఫేషియల్ హెయిర్ గ్రో అవుతుంది, బట్ స్టిల్ రేపు అకేషన్ ఉంది కాబట్టి ఉన్న కొంచెం కూడా నేను రిమూవ్ చేసేస్తున్నాను ఫస్ట్. లెట్స్ డూ ఇట్.
సో చాలామంది ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవాలంటే చాలా డౌట్స్ ఉంటాయి కదా మైండ్లో. అసలు చేసుకోవాలా వద్దా, చేసుకుంటే హెయిర్ ఫాస్ట్గా గ్రో అవుతుంది. యాక్చువల్లీ ట్రస్ట్ మీ, అలా ఏం ఉండదు. యూ కెన్ జస్ట్ గో అహెడ్. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. సో అలాంటి ఏ ప్రాబ్లం ఉండదు. యూ కెన్ జస్ట్ గో ఫర్ ఇట్. సో ఇంతే అనమాట, చాలా సింపుల్, కంప్లీట్ అయిపోయింది. సో దీని తర్వాత కొంచెం వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకుంటే అంతా క్లీన్ అయిపోతుంది. సో చేయగానే జస్ట్ ఏదైనా ఒక టిష్యూ కానీ ఇలా కాటన్ ప్యాడ్స్ కానీ ఏమైనా తీసుకొని వైప్ చేసేసుకొని వాటర్తో క్లీన్ చేసేసుకోండి. సో మీరు అంతగా ఇది యూజ్ చేయొద్దని అనుకుంటే నేను ఒక ట్రిమ్మర్ చూపించాను కదా, సో ఫేస్ బ్రౌన్ కంపెనీ నుంచి ఒక ట్రిమ్మర్. సో యూ కెన్ యూజ్ దట్. అది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. సో ప్రతి ఒక్క చిన్న హెయిర్ని కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది అనమాట. మీకు కనిపించిన హెయిర్ కూడా ఈజీగా వచ్చేస్తుంది దాంతో. సో మీరు ఇది యూజ్ చేయొద్దు అనుకుంటే సో డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ దట్. సో నేనైతే 2 వాడుతుంటాను అకేషన్ని బట్టి. టైం లేనప్పుడు ఆ ట్రిమ్మర్ యూజ్ చేస్తాను. ఒకవేళ ఇలా టైం ఉంటే మాత్రం నిదానంగా దీంతోనే చేసుకుంటూ ఉంటాను. దట్స్ ఇట్. సో ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ యూజ్ చేయట్లేదు, బట్ మీకు చూపిద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఇది వచ్చేసి జాయ్ నుంచి ఆప్రికాట్ స్క్రబ్ అనమాట. సో స్క్రబ్ అంత ఎక్కువగా యూజ్ చేయొద్దని అంటారు, బట్ ఇట్స్ ఓకే. ఎప్పుడో ఒకసారి యూజ్ చేయండి. రెగ్యులర్గా అయితే అస్సలు యూజ్ చేయకూడదు. మన స్కిన్ అన్నది సో చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఆ పార్టికల్స్ వల్ల కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువ యూజ్ చేయదు, వీక్లీ వన్స్ అలా యూజ్ చేయండి. సో నేను రీసెంట్గానే యూజ్ చేశాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు యూజ్ చేయట్లేదు. సో బట్ మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి చెప్తున్నాను. ఇది వచ్చేసి జాయ్ ఆప్రికాట్ స్క్రబ్ అనమాట. కొంచెం స్కిన్ని స్మూత్గా చేయడానికి పనికొస్తుందని నాకు అనిపించింది. సో మీకు కావాలంటే డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సో ఇప్పుడైతే స్క్రబ్ ఏం చేయట్లేదు. ఇది శనగపిండి ఇంకా పసుపు, కావాలంటే హనీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఏం వేయట్లేదు. సో జస్ట్ ఈ రెండింటితోనే మనం ఇప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకోబోతున్నాం. యాక్చువల్లీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయిపోయిందనమాట. ఈ న్యాచురల్ స్కిన్ కేర్ ఇదంతా తీసుకోవాలంటే కొంచెం బద్ధకం అనిపిస్తుంది. సో డెఫినెట్లీ అనిపిస్తుంది, బట్ స్టిల్ కొంచెం ఓపిక చేసుకొని మనం న్యాచురల్ స్కిన్ కేర్ కూడా తీసుకుంటుంటే ఆ రిజల్ట్స్ని తర్వాత ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఈ ఫేస్ ప్యాక్ వేసేసుకుందాం. యాక్చువల్లీ నేను ఈ మిర్రర్ గురించి ఒక షార్ట్లో కూడా చూపించాను. ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు స్కిన్ కేర్ చేసుకోవడానికి ఒక మోటివేషన్లో ఉందని కూడా చెప్తాను నేను. సో మిర్రర్ మోటివేషన్ ఏంటి అని మీకు అనిపించవచ్చు, బట్ స్టిల్ దట్స్ ద ట్రూత్. సో డెఫినెట్లీ ఎవ్రీవన్ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్. సో మీలో ఎంతమంది రెగ్యులర్గా ఒక్కరోజు కూడా స్కిప్ చేయకుండా స్కిన్ కేర్ చేసుకుంటారు చెప్పండి. సో డెఫినెట్లీ ఏదో ఒక రోజు మిస్ చేస్తూనే ఉంటాం కదా. సో నాకైతే అలా చాలా రోజులు అవుతుంటాయి. బద్ధకం వచ్చేసి అలా ఏదో ఒక రోజు స్కిప్ చేస్తూనే ఉంటాను. బట్ ఈ మిర్రర్ కొన్న దగ్గర నుంచి నేను స్కిన్ కేర్ పర్ఫెక్ట్గా చేసుకుంటున్నానంటే మీరు నమ్ముతారా? సో ఏంటంటే నేను ఒక మంచి టిప్ చెప్తాను. స్కిన్ కేర్ చేసుకోవడానికి ముందు ఒక కన్వీనియంట్ ప్లేస్ ఒకటి పెట్టుకోండి. ఈ టైంలో ఇక్కడ రోజు స్కిన్ కేర్ చేసుకోవాలి నేను అని చెప్పేసి, అప్పుడు మనం ఖచ్చితంగా ప్లాన్డ్గా ఆ టైంకి అంతా స్కిన్ కేర్ చేసేసుకుంటాం. నాకలా నేను నా ప్రోడక్ట్స్ అంతా ఒక దగ్గర పెట్టుకొని ఈ మిర్రర్ అక్కడ పెట్టేసి సో ఒక చైర్ అంతా సెట్ చేసుకొని సో ఇంకా నాకు కన్వీనియంట్గా ఉంటుంది అనమాట అక్కడ కూర్చొని చేసుకోవడానికి. సో నాకు ఇది బాగా హెల్ప్ అయింది, అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇలా చేస్తున్న దగ్గర నుంచి నాకు మంచిగా హెల్ప్ అయింది అనమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో దట్స్ ఇట్, వీఆర్ డన్ విత్ ఫేస్ ప్యాక్. సో ఫేస్ ప్యాక్ అయిపోయింది, మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. సో ఫేస్ ప్యాక్ అయిపోయింది కదా, ఇప్పుడు అండర్ ఐస్ కింద మనం కాఫీ ఇంకా పసుపు వేసుకున్న ఫేస్ ప్యాక్ని ఇలా పెట్టేసుకుందాం. యాక్చువల్లీ ఎక్కువ వాటర్ పోసేసని చూసుకోకుండా సో కొంచెం థిక్ పేస్ట్లా చేసుకోండి మీరు చేసుకునేటప్పుడు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లిప్ కేర్ అనమాట. దానికోసం షుగర్ ఇంకా హనీ ఉంటుంది కదా, సో దాన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని మనం లిప్స్ మీద స్క్రబ్ చేసేసుకోవడమే. దాని తర్వాత గీ అప్లై చేసుకుంటే మంచిగా మాయిశ్చరైజ్ అవుతాయి. ఇది ముందే ఎందుకు చెప్తున్నాను అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఇట్. సో ఎందుకంటే టైంకి ఇంట్లో షుగర్ లేదనమాట. సో నేను చేయట్లేదు. సో నేను చేయాలనుకున్నా బట్ చేయట్లేదు. సో మీకు యూజ్ అవుతుందని చెప్పేసి ముందే చెప్తున్నాను. సో దీని తర్వాత మీరు అది ఫాలో అయిపోవచ్చు.
సో మంచిగా లిప్స్ని స్క్రబ్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట ఫేస్ కేర్ అంతా. ఇది అయిపోయాక నెక్స్ట్ విల్ మూవ్ టు ద బాడీ కేర్. బాడీ కేర్ వచ్చేసి యాక్చువల్లీ మీరు నా షార్ట్ వీడియోస్ చూసుంటే నేను ఇది ఎలా ప్రిపేర్ చేశానో చెప్పాను. ఇప్పుడు కూడా చెప్పేస్తాను సింపుల్గా. శనగపిండి, ఇంకా బియ్యం పిండి, ఇంకా కాఫీ, ఇంకా మర్చిపోయాను పసుపు, అంతే అనమాట. సో దట్స్ ఇట్. సో ఇప్పుడు మనం బాడీ కేర్ కూడా తీసేసుకుందాం. ఇదైతే చాలా మంచి స్మెల్ వస్తుంది. సో డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. సో ఫేస్ ప్యాక్ వేసుకొని లోడ వాగేస్తుంది ఏంటి అని అనుకోవద్దు. కొంచెం స్కిన్ కదలకుండానే మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను నేను. సో ఎందుకంటే మన వీడియో అంతా అయిపోవాలి కదా, ఒకటి తర్వాత ఒకటి చేయాలంటే టైం వేస్ట్ అనమాట. సో ఇంకా మనం నిదానంగా చేసుకుంటూ వెళ్తే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. సో న్యాచురల్ ప్రొడక్ట్స్తో స్కిన్ కేర్, బాడీ కేర్ ఇదంతా తీసుకోవాలనుకుంటే కొంచెం మిస్ అవుతుంది, బట్ తప్పదు కదా. సో ఐ జస్ట్ వాంట్ ఆస్క్ వన్ క్వశ్చన్ టు ఎవ్రీవన్. సో మీలో ఎంతమంది బాడీ కేర్ ప్రాపర్గా తీసుకుంటారు? ఐ థింక్ మోస్ట్లీ నో కదా, ఈవెన్ నేను కూడా. సో మేబీ తీసుకునే వాళ్ళు ఉండొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం ఫేస్ మీద ఇన్వెస్ట్ చేసినంత బాడీ మీద చేయకపోవచ్చు. ఈవెన్ ఐ డోంట్ డూ. సో ఎందుకో తెలియదు, బట్ ఐ హ్యావ్ టు అనమాట. సో బాడీకి కూడా కొంచెం సన్ స్క్రీన్ లోషన్, బాడీ లోషన్ అయితే వాడతాను, బట్ సన్ స్క్రీన్ అయితే నో. సో డెఫినెట్లీ మోస్ట్లీ అందరు అంతే ఉంటారని నేను అనుకుంటున్నాను, బట్ ఐ షుడ్ స్టార్ట్ డూయింగ్ దాట్. ఫాలో చేయాలి అది కూడా. సో ఇది లెగ్స్ మీద కూడా అప్లై చేసేసుకోవచ్చు మంచిగా. నా ఫేస్కి కేర్ తీసుకున్నంతగా నా హ్యాండ్స్కి, లెగ్స్కి తీసుకోను కాబట్టి ఇవి ఇలా ఏడ్చాయనమాట. సో బాడీ కేర్ కూడా తొందరలో స్టార్ట్ చేయాలి, సన్ స్క్రీన్ అదంతా. సో లేకపోతే ట్యాన్ అయిపోతాయి అన్నమాట. సో విష్ కేర్లో సన్ స్క్రీన్ లోషన్ ఉంటుంది, అదైతే బాగుంటుందని చెప్పి విన్నాను. సో అది ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ ట్రై చేస్తే కూడా ఆ ప్రోడక్ట్ ఎలా ఉందో రివ్యూ ఇచ్చేస్తాను నా సైడ్ నుంచి. సో టాడా, అండ్ దెన్ సో ఐమ్ డన్ విత్ ఫేస్ కేర్, బాడీ కేర్. సో సేమ్ ఇదే లెగ్స్ మీద కూడా అప్లై చేసేసుకుంటే అయిపోతుంది అనమాట. సో మన ఫేస్, అండర్ ఐస్, సో లిప్స్ మిస్ అయిందనమాట, బట్ ఇట్స్ ఓకే, ఐ విల్ డూ ఇట్ టుమారో. సో ఇంకా బాడీ కేర్, సో ఎవ్రీథింగ్ వాజ్ డన్. ఫేషియల్, హెయిర్ రిమూవల్, సో అంతా అయిపోయిందనమాట. ఇదంతా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. సో అంతే అనమాట. ఇలా మన స్కిన్ని కేర్ తీసుకుంటే సరిపోతుంది. సో ఎగ్జాక్ట్గా డే బిఫోర్ ఏం అవసరం లేదు, కొంచెం ముందు నుంచే స్టార్ట్ చేయండి. సో అప్పుడు మన స్కిన్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ నా స్కిన్ కేర్ చేసేసుకుంటున్నాను అనమాట. నా స్కిన్ కేర్ వీడియో ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూసుండొచ్చు. సో ఇంకా చూడకపోతే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో చాలా సింపుల్ అనమాట. సో ఇంకా అదంతా చూపించి ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ సో లాంగ్. ఆ వీడియోలో నేను ఒకటి షేర్ చేసుకోలేదన్నమాట. అది వచ్చేసి ఇదే ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ అనమాట ఫర్ థిక్ హెయిర్. సో ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. మొత్తం యూజ్ చేశాక నాకేమనిపించిందో రిజల్ట్స్ నేను చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఆ షార్ట్ వీడియోలో ఇదైతే నేను చూపించలేదు, ఎందుకంటే స్కిన్ కేర్ రిలేటెడ్ మాత్రమే చూపించాను కదా. సో అందుకని చెప్పేసి సో నా హెయిర్కి నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్లో ఇది ఒకటి అనమాట, రోజ్మెరీ వాటర్. సో ఇదంతా యూజ్ చేసిన తర్వాత డెఫినెట్లీ మీకు చెప్తాను ఇది యూస్ఫుల్ అవుతుందా, కొనొచ్చా లేదా అని చెప్పేసి. సో అదనమాట. సో అంతే ఈ వీడియోకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో యాక్చువల్లీ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది నాయిస్ వెనుక, ఎందుకంటే సో నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయలేదన్నమాట. ఆన్ చేయకుండా ఫ్యాన్ ఆన్ చేస్తాను. సో ఆ నాయిస్ అంతా వచ్చి ఉంటుంది మీకు. సో బట్ కొంచెం క్లియర్గానే ఉందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ ఎంతో కొంత మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్. దట్స్ ఇట్. బాయ్.